హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనేసి అనుకుంటున్నాం. సో ఈరోజు ప్రిపరేషన్ ఏంటి అంటే ఎగ్ కర్రీ అనమాట గైస్. సో ఎగ్ కర్రీకి కావాల్సినవి ఆనియన్స్, కరివేపాక్, కొత్తిమీర, ఇంతే గైస్. ఓకేనా గైస్? ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి గైస్. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసాము. సో ఆనియన్స్ కూడా మనకి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? బ్రౌనిష్ కలర్ వచ్చాక చూపిస్తా. లెట్స్ వెయిట్ గైస్. గైస్ మనకు ఆల్మోస్ట్ బ్రౌనిష్ కలర్ రావడానికి అయ్యింది. సో ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకొక 5 minutes అయితే అయిపోద్ది మొత్తం. ఇంకా బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేస్తుంది. సో వెయిట్ ఫర్ 5 minutes గైస్. మనకు బ్రౌనిష్ కలర్ అయితే అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం వేసుకోవాలంటే ఇందులో 1 spoon ఆఫ్ అల్లం పేస్ట్, 1 2 3 4 5 గైస్. కారం ఉండదు ఇది, అందుకనే నేను 5 spoons వేసాను కారం పొడి. 3 spoons ఆఫ్ సాల్ట్ గైస్. అంటే 3 spoons అంటే కొంచెం తక్కువనే వేస్తున్నా, 3 spoons కన్నా. సాల్ట్, పసుపు, చికెన్ మసాలా, దట్స్ ఆల్. మిక్స్ మిక్స్ మిక్స్. సో మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టి వదిలేయాలి. 5 minutes అయ్యాక ఎగ్స్ కొట్టేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ. గైస్ 5 minutes అయిపోయింది. సో మనం ఇప్పుడు ఎగ్స్ పలగొట్టేద్దాం దీంట్లో. 1 2 3 4 5 6 7 గైస్. నేనైతే 7 eggs వేసుకున్నా. సో మీరు ఎన్ని వేసుకుంటారు అది మీరు చూసి వేసుకోండి. కారం కానీ ఉప్పు కానీ ఎగ్స్ బట్టి వేసుకోండి మీరైతే. గైస్ ఒక్కసారి అయితే మనం కలుపుకొని మూత పెట్టేద్దాం. ఎందుకంటే దీనికి కారం అవన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి ఎగ్కి మనం ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఓకేనా? తర్వాత మళ్ళీ 5 minutes అయిపోయిన తర్వాత ఓపెన్ చేద్దాం. గైస్ మనం ఎగ్స్ వేసిన తర్వాత ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం మాడిపోతుంది సిమ్లో పెట్టుకోకపోతే. చూసుకోండి గైస్. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేయండి. చికెన్ మసాలా వేసి కొంచెం కొత్తిమీర, చికెన్ మసాలా కొత్తిమీర వేసి ఒక 2 minutes ఉంచితే మనకి ఎగ్ ఫ్రై రెడీ. టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకేనా? టేస్ట్ చూసి చెప్పేద్దాం మనం ఇప్పుడు. ఒక 2 minutes గైస్. గైస్ వేడి వేడి ఎగ్ ఫ్రై, వేడి వేడి అన్నం, పూరి. గైస్ టేస్ట్ చూడడానికి మన ముందుకి మన మహేష్ గారు వచ్చారు. సో ప్లీజ్ ఈట్ అండ్ టేస్ట్. బాగుందంటే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చా?
ఏదో ఒకటి చెప్పు ఫస్ట్ తినడం ఆపి. గైస్ టేస్ట్ బాగుందంట గైస్. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.